నమస్కారం సార్. నమస్కారం. దాశరథి కృష్ణమాచార్య గారు మన తెలంగాణ వ్యక్తి. తెలంగాణ వ్యక్తి అంటే అందరిలాగా గాకుండా తెలంగాణ కోసం ఎంతో త్యాగం జేసి, నిజాములకి కు ఎగైనెస్ట్‌గా పోరాటం జేసి, ఆయన జీవితమే అంకితం జేసిండు తెలంగాణ ఉద్యమం కోసం. ఒక విధంగా జెప్పాలంటే ఈయన రచనలు గాని, జనాల కోసం చేసిన త్యాగం గాని చెప్పడానికి మాటలు సరిపోవు. ఈయన ఎప్పుడైతే ఈయన జీవిత కాలంలో బహుశా మీ జీవిత కాలంలో, ఈయన జీవిత కాలంలో కొన్ని మీరు ఆయన బతుకున్నప్పుడు, ఆయన మన మధ్యలో లేరిప్పుడు. ఆయన బతుకున్నప్పుడు మీతో ఆయనకు పరిచయం గూడా ఉండుండొచ్చు. ఈయన గురించి ప్రస్తుత జనరేషన్‌కి, ఇప్పుడున్న జనరేషన్‌కి చాలా వరకు తెలియదు. ఎన్నో పుస్తకాలు రాశారు, నవలలు రాశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువ పుస్తకాలు చదివే అలవాటు లేదు గాబట్టి, వాళ్ళు ఎక్కువ వీడియోల ద్వారా తెలుసుకునేయడానికి అవకాశం ఉంది గాబట్టి, మీ ద్వారా ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌కి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దాశరథి కృష్ణమాచార్య గారి గురించి ప్రస్తుత జనరేషన్‌కి ఏమన్నా మంచి విషయాలు తెలుపగలరా అండి? ఓకే. అయితే ఐఎమ్ హ్యాపీ. యూ ఆర్ ది ఫస్ట్ పర్సన్. నువ్వే మొదటి వాడివి. నా నుంచి తెలుసుకోవాలని ప్రయత్నించి, సంప్రదించి, ప్రశ్నించిన దానిలో నువ్వే మొదలు. నేను చదువుకున్నాను. చదువుకోవడం నాకు అలవాటే, కానీ నేను నా కోసం చదువుకున్నాను. నా ఆనందం కోసం చదువుకున్నాను. నేను తెలుసుకోవడం కోసం చదువుకున్నాను. ఎవరైనా అడుగుతారని కానీ, ఎవరికైనా చెప్పాలని కానీ నాకు ఆ కోరిక లేదు, అట్లాంటి అవకాశం కూడా రాలేదు. చాలా మంది గురించి చదివినట్టే దాశరథి గురించి కూడా చదివాను. ఎందుకో బాగా నచ్చేవి అవి. చాలా మందికి నచ్చి దాశరథి అనగానే చెప్పే మాట, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. వినుటావు? విన్నాను. అదే, ఓ నిజాము పిశాచమా కానరాడు, నన్ను గోలిన రాజు నీకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని వినుట బహుశా. ఈ పద్యాన్ని దాశరథి గారు నిజామాబాద్ జైల్లో నిర్బంధించబడ్డప్పుడు బొగ్గుతో రాశాడని రాయబడి ఉంది. చాలామంది చెప్పారు కూడా. అంతకుముందు వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ కుటుంబ విషయాలు చాలా ఉన్నాయి. అవి మనం బాగా చర్చించుకోదగినంత ప్రాముఖ్యత కలిగి ఏం లేవు. కాకపోతే వాళ్ళ నాన్నగారి ప్రభావము, ఆయన పాండిత్యానికి ప్రభావవంతమైందని చెప్పొచ్చు. వాళ్ళ తమ్ముడు కూడా బహుశా ఈ అన్నగారి ప్రభావం పడి, తమ్ముడు రంగాచార్య గారు కూడా వారికి పాండిత్యం ఉంది. బట్ ఆయన పాటల కంటే, పద్యాల కంటే రచనలు బాగా చేశారు. అందులో ప్రత్యేకించి మీకు 1-2 పుస్తకాల పేరు తెలిసి ఉంటాయి. చెప్తారా మీరేమో? నేను చెప్తాను వారి గురించి. నేను రంగాచార్య గారి పుస్తకం జీవనయానం గురించి విన్నాను. కొద్దిగా నేను పూర్తిగా చదవలేదు, కానీ దాని హిస్టరీ గురించి తెలుసుకున్నాను. చాలా మంచి పుస్తకం. మనం ప్రతి ఒక్కరూ తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చదవాల్సిన మొదటి పుస్తకం నా దృష్టిలో జీవనయానమే. వెరీ గుడ్. దాంతోపాటు చిల్లర దేవుళ్ళు. నేను కూడా చిల్లర దేవుళ్ళు అని చూసినప్పుడు దేవతలకు సంబంధించి అనుకున్నాను. కానీ గ్రామాధికారుల స్వార్థం సామాన్య ప్రజానికం మీద ఎట్లా ఉండేదనేటువంటిది ఒక రకంగా వ్యంగ్య ధోరణితో పెట్టిన పేరు అది. అట్లాగే జీవనయానం అంటే నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు జీవనయానం చదివాలంటే నాకు సంతోషం అవుతున్నది. అది చరిత్రలోకి మనం చేస్తున్న ప్రయాణం, మనం ఎదుగున చరిత్రను తెలుసుకోవడానికి మనం చేస్తున్న ప్రయాణం అట్లా అనిపిస్తుంది. అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి పుస్తకం. ఇంకక్కడి నుంచి నేను మళ్ళీ దాశరథి వైపు వస్తాను. నేను ఈ అందరిలాగే నేను ఇన్స్పైర్ అయ్యాను. కానీ ఏదో ఇంటర్వ్యూలో చూసినాను, మళ్ళీ దాశరథి ఇంటర్వ్యూలో ఆయన అన్నారు, నేను బొగ్గుతో రాసిన ఈ పద్యాన్ని చూసి, అప్పటికి నాకు ఇంకా 19 ఏళ్ళని వారే చెప్పారు, 19 to 20 years మధ్యలో. ఈ పద్యం రాసింది ఎవరంటే, ఎవరో చెప్తారు కదా దాశరథి అని, ఆయన్ను కర్రతో కొట్టే ప్రయత్నం చేసినట్టు. అదే జైల్లో ఉన్న వట్టికొట్టి అల్వార్ స్వామి అని, వాజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, బాడీ బిల్డర్ కూడా ఆయన ఉండి, కాదు అది రాసింది వాడు కాదు నేను అని చెప్పేసి ముందుకు వచ్చి ఆ పోలీసుల దెబ్బలన్నీ తాను తిని దాశరథిని రక్షించారని నేను చదివాను. ఇట్స్ గ్రేట్ పర్సనాలిటీ రియల్లీ. ఆ తర్వాత
ఇది ఒక్కటేనా? తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాలైనా అంటే కాస్త నా నైజాం ప్రభు మీద కోపంతో రాసినట్టుగా ఉంది. ఇంకా దీన్ని మించి ఇంకేమైనా రాస్తున్నారా అంటే ఈ రకమైన భావం కాకుండా ఇంకా తెలంగాణను ప్రేమించేటి ఇంకేమైనా ఉన్నాయని నేను చూసినాను. అందులో కూడా నాకు చాలా కనబడ్డాయి. అవి బహుశా ఇప్పుడు వస్తే చెప్తాను. ఎల్లోరా గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పూసి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాన. ఇది డిఫరెంట్ వెర్షన్ రియల్లీ. అంటే ఇంత తీవ్రమైన భావజాలంతో రాసినటువంటి వ్యక్తి తెలంగాణను ఎంత ప్రేమిస్తున్నాడో కూడా తెలుస్తుంది మనకు. అది నాకు బాగా నచ్చింది. నిజాంని ఎందరో ఎదిరించవచ్చు, ఎందరో మాకు చెప్పొచ్చు, కానీ దాశరథి చెప్పినంత ఘాటుగా ముక్కుసూటిగా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ నేను అనుకుంటున్నాను. బహుశా మీకు తెలిసే ఉంటుంది, అప్పుడు భూములన్నీ రాజువే. అవునవును, దొరలు రాజులు మొత్తం వాళ్ళే ఉండేవి. ఎవరైనా సేద్యం చేసుకుంటే మనకి హక్కు లేదు. ఎవరైనా పోడు చేసుకొని భూమిని వ్యవసాయ యోగ్యం చేసుకొని కొద్దిగా గొంప పంట పండించే అవకాశం వచ్చిందంటే ఈ చిల్లర దేవుడు దాన్ని లాక్కునేవాళ్ళు, దానికి విపరీతమైన ట్యాక్సెస్ వసూలు చేసేవాళ్ళు, పంటలు లాక్కుపోయేవాళ్ళు. దాని గురించి చెప్పినటువంటి ఒక పద్యం చెప్తాను నేను. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగానములను సృజించి ఎముకలు నుసిజేసి పొలాలు దున్ని భోషానములన్నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కుని. ఒక రాజు బతికున్నప్పుడు ఈ పదాలు ఉపయోగించేంత ధైర్యం రావాలంటే చాలా గొప్ప విషయం అది. అంటే ఆయన ప్రాణాల మీద ఏమీ ప్రీతి లేదు, తెలంగాణ మీద ప్రీతి, తెలంగాణ ప్రజల మీద ప్రీతి, తెలంగాణ దోపిడీ దారుల మీద ఉన్నటువంటి కోపం అని చెప్పుకోవచ్చు. అంతేగాని అందులో నిందించే వాక్యం లేదు. సహజమైన ఉక్రోషం అని అనుకుంటున్నాను. అది బాగా నచ్చింది. మరి ఆయన రచనలు తర్వాత జనరేషన్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించాలని అనుకుంటున్నారా? అంటే మన చెరబండ రాజు గారు కానీ, నగ్నముని కానీ, దిగంబర కవుల మీద కానీ. ఎందుకంటే దిగంబర కవులు కూడా అందరూ ఆయనలాగే ఉన్నట్టు చెప్పేవాళ్ళు, ఏది దాచుకోకుండా. వాళ్ళకు కూడా ఏమీ ప్రాణభీతి కానీ ఇట్లా ఏమి ఉండేది కాదు. ఏది చూసినా ప్రజల వైపే మాట్లాడేవాళ్ళు. ప్రజల వద్దకి వెళ్ళి తెలుసుకొని వాళ్ళ కష్టాలను ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని దాని మీదనే కవితలు రాసి ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఆయన దాశరథి గారి రచనలు తర్వాత జనరేషన్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూసాయని అనిపించిందా మీకు? అయితే నేను దాశరథి గారి రచనల ప్రభావం వీళ్ళకు పేరుంది, ఈ నలుగురు కవులకు. అవును, ఏం పేరు చెప్పగలుగుతా? పేరేం పేరు? దిగంబర కవులు. దిగంబర కవులు. దిగంబరం అంటే న్యూడ్ అంటే విషయాన్ని ఉన్నదినట్టుగా చెప్పడం, అందులో ఏం లేదు. మీకు కవిత్వంలో కూడా ద్రాక్ష పాకము, నారికేల పాకము, ఇంకోటి ఏదో గుర్తురాడని చెప్తున్నా. అంటే చెప్తాను ఎట్లా అంటే, ఒకటేమో మీకు అది చదువుకోవాలంటే నారికేల పాకం అంటే కొబ్బరికాయ అలా ఉంటుంది. అది దాన్ని మొత్తం పైన తీసేసి పగలగొట్టి తీసి కోసి తింటే అర్థమవుతుంది అది. ఇంకొకటి అరటి పండు వచ్చినట్టు అది పైన తొక్క తీయాలి. ఇంకోటి ద్రాక్ష పాకం తీసి నొట్టేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. కానీ ఈ మూడు కలిపి వేరువేరుగా మీరు దాశరథి రచనలు చూడవచ్చు. నాకు బాగా నచ్చింది ఈ పుస్తకం. ఏది దాశరథి సాహిత్యం నంబర్ 1లో బిగినింగ్ లో భారతమాతను స్తుతిస్తూ ఒక పద్యం రాస్తుంది ఆయన. అది అసలు అది మనం ఊహించలేము, ఇంత బాగా రాస్తారని. అంటే ఒక ద్వేషపూరితమైన, ఉక్రోషమైన, కోపమైన లేదా ప్రేమపూరితమైన కవిత్వం రాసిన ఆయన దేశభక్తిపూరితమైన పద్యం. అది ఫస్ట్ పేజీని ఉంటుంది. అది ఓ జనతా నతాంజలి కుటోజ్వల దివ్య కవోష్ణ రక్తధారాజల సిక్త పాద కమలద్వయ శోభి మనోజ్ఞ దేహ రేఖాజయ భారతి. పెద్ద సమాసం ఇది. యుగ యుగముల పుణ్యపు పంట వీవు నీ పదముల పూజకై అరువు తెచ్చిన చివరి వాక్యం నాకు పూర్తిగా గుర్తులేదు. కానీ భారతమాత రూపాన్ని ప్రతిబింబింపజేయడానికి ఓ జనతా నతాంజలి పుటోజ్వల
దివ్య కవోష్ణ రక్తధారాజర సిక్త పాదకమలద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖా జయ భారతి. అంటే నీ కోసం ఎంతమంది యువకులు తమ రక్తాన్ని ధారపోసి ప్రాణాలు అర్పించి నీ పాదాల దగ్గర పడేసి ఇంత ప్రభావవంతంగా చేసిండ్రు, ఇంత శోభితంగా చేసిండ్రు, సంతోషంగా ప్రాణాలు చెప్పడానికి అంత పెద్ద సమాసం పడిసిందని. అంటే పద్య కవిత్వం మీద ఆయనకున్నటువంటి అమోఘమైనటువంటి శక్తికి అది ఒక ఉదాహరణ చెప్పొచ్చు. తర్వాత కూలీల పరంగా, కూలీల మీద ఉన్న ప్రేమతో ఒక పద్యం చూశాను నేను. అది వాళ్ళు ఎక్కడో ఊరి గుడిసెలో ఉంటారు, మైదానంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటారు, కానీ కట్టివన్నీ పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు. వాటిని గురించి రాస్తూ, అంబర చుంబి సౌధముల కాయు పోసడి నీ శ్రమ ప్రభావం పునరుంగలేని ధనవంతుల బంగారు పల్లెరాలలో అంబలి పోసి త్రావు సమయములు దగ్గర లెము. అంటే ఇట్ ఈస్ వన్ సోషలిస్టిక్ డ్రీమ్. వస్తుంది మార్పు, వస్తుంది మార్పు వచ్చి అందరూ సమానంగా ఉండే రోజులు కూడా వస్తాయి. అది కొంచెం ఏంటంటే దానికి పద్య కవితలను అర్థం చేసుకునే శక్తి ఉంటే ఇంకా బాగా మనం ఆనందగలుగుతాం. అంబర చుంబి సౌధములకు ఆయువు పోసేది. అసలు ఏంటి సౌధానికి ఆయువు పోయడం ఏంటి? ఆయువు పోసేది నీ శ్రమ ప్రభావంబు నెరుంగలేని ధనవంతుల బంగారు పల్లెరాలలో అంబలి పోసి త్రావు. ఎవరైనా అంబలి దాటుడు, ఎవడన్నా బంగారు అవుతాడు, చెప్పులు అవుతాడు వాడు. అంటే ఇంత గొప్ప మార్పు వస్తుందని నాకు కలగంటున్నాడు. అది రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అది నాకు తలుచుకుంటే నాకు చాలా గర్వంగానే సంతోషంగా వస్తాయి. అయితే నాకు అనుకోకుండా ఒక అదృష్టం కలిగింది ఏంటంటే, నాతో కలిసి పనిచేసిన వాళ్ళలో సీతారామమ్మ గారు అని ఒక టీచర్ ఉండేది. ఆమె ఇంటి పేరు డి సీతారామమ్మ. నేను ఎప్పుడూ అసలు ఆమె ఇంటి పేరు అడగలేదు. వాళ్ళ హస్బెండ్ గారి ఇంటి పేరేమో ముక్తవరం తిరువెంగళాచార్యులు, ఈమె డి సీతారామమ్మ. అమ్మ మరి మీరు మార్చుకోలేదు కదా, డి అంటే ఏమిటంటే దాశరథి అని. దాశరథి అంటే మా కృష్ణమాచార్య అంటే, మీ కృష్ణమాచార్య అంటే మా తమ్ముడు వాడు అన్నదాన్ని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అప్పుడు చిన్నప్పటి నుంచి మాదంతా హరికథలు చెప్పి గ్రామాలలో చదువులు చెప్పి అటువంటి తాత ముత్తాతల పరంపర కదా, అందువల్ల చాలా ముందు నుంచి ఆయనకు వైభవపేతమైనటువంటి అది ఉండే అని చెప్పి. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాను. ఆరుద్ర శ్రీశ్రీ దాశరథి కృష్ణమాచార్య. కృష్ణమాచార్య చాలా పుట్టి చిన్న ఉంటాడని వీళ్ళు ముగ్గురు కలిసి రామపూర్ వెళ్ళినారు. రామపూర్ వెళ్ళిన తర్వాత మొత్తం తిరిగి చూసి ఆరుద్ర గారు ఉండి, అసలు ఈ శిల్పాలు ఎంత నునుపుదనం, ఎంత అందం, ఒక్క ఉలి మరక లేకుండా ఎట్లా చెక్కగలిగిన వీళ్ళు, మైనంతో కూడా ఇట్లాంటి విధానం చేయలేము మనం అని ఆయన ఆశ్చర్యపడిస్తే, ఒరే శ్రీశ్రీ ఒకటి పద్యమా, శ్రీశ్రీ గారు ఉండి దాశరథిని వాళ్ళకు ఆ సన్నిహితం ఉంది, నీ అభిప్రాయం చెప్పరు అన్నమాట. ఆయన నవ్వుతూ, ఇవన్నీ చెక్కుతే అయ్యేవి కావు, ఆ శిల్పులు కమ్మంటే రారు శిల్పాలు అయి ఉంటాయని చెప్పిండట. దానికి చెప్తాడు ఆయన, నిన్నుగాని కొండలన్నీ రమణీకుశ పాలికలై కపోలమోహన ఫలకములై భృకుటులై కుటిలాలక జాలమై సురాంగనలై రూపుదిద్దుకొనగా ఉలితో అమృతము జల్లి జీవనములు బోసిపోయేటివి బ్రహ్మవు శిల్పి కులావతం సమాని. ఇది కలం పట్టుకొని కూర్చొని రాత్రి నిద్ర లేకుండా పదాలని కూర్చి రాస్తే కూడా సాధ్యమే పని కాదు. ఆటోమేటిక్ గా మైండ్ లోంచి వచ్చేయాలి. ఆశ్చర్యం అది. బహుశా దైవం ఉంటే గనుక, ఇస్తే గనుక వచ్చే జ్ఞానం ఏమో అనుకుంటున్నాను. కానీ ఆయనకు కొంత వాళ్ళ అమ్మా నాన్న నుంచి వచ్చినటువంటిది తర్వాత తన ప్రయత్నం నేను అనుకుంటున్నాను. అదిగాక మరొక మంచి పద్యం నాకు గుర్తుంది. అదేంటంటే, వసంత ఋతువు అయిపోయిన తర్వాత వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇంకా ఎండలు వస్తాయి బాగా. అప్పుడు ఎవరికి ఒంటి మీద అసలు బట్టలు ఉంచుకునే ఓపిక కూడా ఉండదు, చెమట పోస్తుంటది, ఒక్క పోస్తుంటది. దాని మీద ఆ చెట్లన్నీ కూడా ఆకులన్నీ రాలిపోయి ఈ మన భరించరాని వాతావరణం ఉండే ఋతువు అది గ్రీష్మ ఋతువు. దాని మీద అంటే వాస్తవంగానే
ఋతుషట్కము అని 6 ఋతువుల మీద 6 పద్యాలు రాసిండ్రు. కానీ నాకు 2 ఋతువుల మీద మాత్రం జ్ఞాపకం ఉన్నాయి, మిగతా 4 జ్ఞాపకం లేవు. అది ఒకటి చెప్తాను. అది బహుశా అది గ్రీష్మ ఋతువు మీద. అదేంటంటే ఆకులు రాలిపోయాయి, దశలన్నిట చీరలు జారిపోయాయి. అద్భుతమైన వర్ణన, ఇది పెద్ద కాన్వాస్. ఇది ఎవరికి రాదని అనుకుంటున్నాను. దశలన్నిట చీరలు జారిపోవడం ఏంటి అంటే ఒక్క పచ్చని ఆకు కూడా లేదు అని. ఆకులు రాలిపోయి దశలన్నిట చీరలు జారిపోయి అగ్నికృతయై మహాప్రకృతి నేలకు మోమును రాల్చే దుష్టవాతాకులమై శరీరము హృదంతరమంతయు బిడలెత్తే బాలా కటిపోకముళ్ళు విడలాగేద శైశిర కాలధర్మమై అని యువకులకు ఉత్సాహాన్ని కలిగించే రీతిగా కూడా ముగించాడు దాన్ని. గొప్ప పద్యం అది. ఇంకా చలికాలం మీద కూడా ఒకటి ఉంది. చలి చలి చాలి చాలని రజాయిని కప్పుకు చలి చాలని రజాయిని కప్పు. నాకు ఇంకా పూర్తిగా గుర్తులేదు అది. అందులో అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా గేయాల విషయానికి వస్తే కూడా మీకు మీ జనరేషన్ లో ఆయన రాసిన పాటలు చెప్తాను. ఆ సినిమాలలో ప్రభావం ఎలా ఉండేది? ఆయన సినిమాలో ఉన్న సన్నివేశాన్ని బట్టి పాటలు రాసేవాళ్ళ, లేకపోతే ఎలా రాసేవాళ్ళు? అది మీకు బాగా అనుభవం ఉంటది. అప్పుడు మీరు ఆయన రాసిన పాటలు మీరు రెగ్యులర్ గా పోయి చూసేది అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది. దాని గురించి ఏమైనా చెప్పగలరా? దానికంటే ముందు ఆయన రాసిన పాటలు ఊరేగింపుల పాటలుగా మేము పాడుకుంటూ తిరిగిన రోజు గుర్తొస్తాయి. అందులో బాగా నాకు నచ్చింది ఏంటంటే, విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయనిది, ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి. అంటే స్వరాజ్యం వచ్చిన కొత్తలో అప్పుడే మతం పేరు మీద దేశం విడిపోయింది. మేము ఇక్కడ ఉన్నాము, విడిపోయి పాకిస్తాన్కి వెళ్ళిపోవలసిన వాళ్ళము అనే భావన ఉన్న వాళ్ళల్లో ఉంది. తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు మళ్ళీ వీడెందుకు మా దగ్గర అనే భావం కలిగి అవి గమనించారు. ఆయన గమనించి ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. ఆ ఒక సెంటెన్స్ కు ఇంత పెద్ద హిస్టరీ ఉందని అనుకుంటున్నాను. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ గారు స్వరాజ్యం వచ్చిన కొత్తలో కరప్షన్, అవినీతి గురించి మాట్లాడుతూ ఆయన కమ్యూనిస్టులకు తీసిపోకుండా మాట్లాడేది. అవినీతి పరులను విద్యుత్ స్తంభాలకు వృద్ధియాలన్నాడు. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే మాట అయినా ఇది. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఎంత తీవ్రమైన భావం ఉండేదో అర్థమవుతుంది. అందులో ఆ సమయంలో వీరు రాసిన పాట ఏమిటంటే, కూలీ రైతు వ్యాపారి చేయి కలపాలి. అంత దూరం పోవద్దు మీరు, ఇంకా ఒకరినొకరు మోసం చేసుకోవాలని దృక్పథం రావద్దని. కూలీ రైతు వ్యాపారి చేయి కలపాలి, పల్లె పట్నం ఏకంగా ప్రగతి పదంపై కదలాలి. అసలు దానికి స్కోపే ఉండదు అనేటువంటిది ఆయన ఉద్దేశం. మనం అందరం ఐక్యంగా ఉండాలి, మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఎందుకంటే మీరు విని ఉంటారు, చాలా చోట్ల వినబడే ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడపానులతో. అది ఎంత కష్టపడితే ఈ సృష్టి ఇవాళ ఇట్లా ఉన్నది, ఈ సమాజం ఇట్లా ఉన్నది అని సైంటిస్టులకు కూడా అంతుబడిన విషయాన్ని రాసినాడు ఆయన. భూగోళం పుట్టుక కోసం రారణేశ్వర గులాలను ఉంటే అది రీసెర్చ్ చేసి చెప్పాల్సిన విషయం అది. దాన్ని సులాయాసంగా చెప్పగలిగింది ఆయన. అంటే దట్స్ గ్రేట్ నాలెడ్జ్ అని చెప్పొస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చిన్న పుస్తకం రాసి అక్కడ ఇక్కడ కాపీ కొట్టి 10 పేజీలు అచ్చు వేసుకొని ఈ పుస్తకం పై సమస్త హక్కులు రచయితవి, ఈ రచయిత కాపీ చేస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి దాని మధ్య ముద్రిస్తా ఉంటారు. నా అనుమతి లేకుండా రాస్తే మీరు శిక్షలు రాసిస్తారు. ఈ పాటను సినిమాలో వాడుకోవడానికి నారాయణ స్వామి గారు వెళ్ళి, అయ్యా నేను మీ పాటను నా సినిమా పెట్టుకున్నాను, మీకు నేను రాయల్టీ మీ పాటకి ఇస్తాను అంటే, నానిలో నాకు హక్కు ఏమిటయ్యా, ఎప్పుడూ హక్కు పేదపరం అయిపోయింది. అది నాకు హక్కు ఏమిటి, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా పాడుకోవచ్చుదని. అది ఇంకా గ్రేట్. అది అసలు ఇది ఎక్కడ వినం మనం. దావా వేసిన వాళ్ళు నా పుస్తకంలో నా సెంటెన్స్, నువ్వు కాపీ కొట్టిన సెంటెన్స్ మరెవడు తీసుకుంటే కూడా నా హక్కు అనుకుంటున్న రోజులలో చాలా గొప్పగా చెప్తున్నారు. మరొక మాట మీరేది, సినిమా పాటలని
సినిమా పాటలు చాలా ఉన్నాయి, కానీ నేను ఒక పాటను ప్రత్యేకించి ఎవరంటే ఆయన ఆదుర్తి సుబ్బారావు గారి కామెంట్ చూశాను. అదేంటంటే అది చదువుకున్న అమ్మాయిల సినిమాలో వినిపించని రాగాలే కనిపించని అందాలై అలా ఉంటుంది. అది ఆ సినిమా డైరెక్టర్ ఎవడైనప్పుడు ఆ పాట రాసి చేసినాడు. అది చేసి వినిపించని రాగాలే కనిపించని అందాలై అని హౌ హీ పిక్చరైజ్ దిస్ సాంగ్ అని డైరెక్టర్ గారు ఎలా పిక్చరైజ్ చేస్తారని ఆయనకి బాగా ఉత్సుకత ఉంది. ఆయన మహానుభావుడు ఆదిత్య సుబ్బారావు వచ్చినాడు. ఆయన దాని గురించి ఆయన ఆలోచించలేదు. అలా బెడ్ మీద సావిత్రి పడుకొని ఉంటుంది. ఆహాహా అని నాగేశ్వరరావు గారు ఆలాపన వస్తుంటది, ఊహ వస్తుంటది. ఆ ఊహలో అలా పిక్చర్ తేలిపోతుంటది, ఆమె వింటుంటది. అంటే ఇదేం చెప్తున్నానంటే బహుశా ఆయన సమకాలికులు కూడా అలాంటి ప్రతిభావంతులే ఉన్నారు అప్పుడు. అది కాలమహిమో లేదా యాదృచ్ఛికంగా వాళ్ళ స్నేహమో తెలియదు, కానీ ఒక గొప్ప సమయం అదని భావిస్తున్నాను. తర్వాత బాగా నాకు నచ్చిన మరొక అంశం కూడా ఉంది. అది కూడా ఊరేగింపు పాటలలో ఉండేది. ఏమిటంటే అది ఎవడు తురక ఎవడు హిందూ ఎవడు రాఖీ రస్తాని, ఎవడిది తెలుగు ఎవడి దర్వం ఎవడిది హిందుస్థాని. అద్భుతమైన భావన అది. ఒకే తోట వికసించిన రకరకాల పూలు రాని. అంటే విశ్వమానవ భావన, విశ్వజనీన భావన ఆయన మాటలలో కనబడేది. అయితే ఆయన తెలంగాణ గురించి రాసింది కదా, నా తెలంగాణ కోటి రత్నాల వినాను. తెలంగాణ సెపరేట్ అయిపోయింది, వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పటికి ఆంధ్ర మద్రాసులో ఉండేది. ఈయన తెలంగాణ పక్షపాతి అనను, తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాడాడు. తర్వాత 52లో భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు క్లబ్ చేద్దామని వచ్చినప్పుడు మళ్ళీ 56 మూమెంట్ 56లో 52లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా అది విశాలాంధ్ర కావడానికి మరో 4 ఏళ్ళు పట్టింది. 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా డివైడ్ అయ్యి తెలంగాణ ఆంధ్ర కలిపి ఒక రాష్ట్రంగా. అప్పుడు ఆయన మహాంధ్రోదయం అని ఒక మంచి కవిత రాసిండు. రాస్తే ఏంటి నువ్వు పార్టీ మార్చేస్తున్నావు, నువ్వు తెలంగాణవాది కదా, తెలంగాణవాదిగా ఉండాలి. మహాంధ్రోదయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసినాయి కదా, తెలుగు మాట్లాడుకునే ప్రజలంతా ఒకటేంది కదా, అది నా సంతోషం. అది అంటే అప్పుడు ఆమెను విమర్శించే వాళ్ళు కొంతమందికి ఎప్పుడు రామాయణంలో పిడగలగడం సామెత ఉంటుంది, వెతుకుదామని అనుకుంటుంటారు. కానీ అట్లా అదేం లేదు. ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, కాదయ్య, అక్కడక్కడ విడిపోయి చెల్లాచెదరిగా ఉన్న ఒకే భాష మాట్లాడుకుని ఒకే భాషలో రాసుకుని ఒకే భాషను ఆనందించేటువంటి గ్రూప్స్ అన్ని ఒకటేనే కదా, ఆయన సంతోషం అని దానికి జవాబు చెప్పారు. దే వాజ్ వెరీ హ్యాపీ. ఇట్లా నాకు ఇంకో పాట గుర్తుంది, ఏదో రేపంటి రూపము కంటి పువ్వు వంటి దొరనే కంటి, ఈ స్టైల్. అది ఒకటి ఇంకొక పాట ఉంటుంది, అది అన్ని ఉర్దూ పదాలు ఉంటాయి అందులో. నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు, మళ్ళీ చెప్తాను నేను. అది అంటే ఆయనకు ప్రవేశం లేని రంగం లేదు. అబ్బా, మంచి గుర్తు చేశారు. ఇంకోటి ఏంటంటే ఆయన తెలంగాణకు కానీ లేదా విశాలాంధ్రకు కానీ లేదా భారతదేశానికి కానీ కట్టుబడినటువంటి వ్యక్తి కాదు. అందరి కోసం సమానంగా విశ్వజనీన భావన, విశ్వ సౌందర్యాన్ని ఆయన ఊహించింది. ఆయన దానికి ఎగ్జాంపుల్గా ఇందులో నాకు తెలియదు అసలు ఈ పుస్తకంలో ఇట్లాంటి పద్యం నేను ఊహించలేదు. అదేంటంటే అమెరికాలో జేమ్స్ మెరిడిత్ 1961లో అమెరికా తర్వాత యూరోపియన్ కంట్రీస్ అన్ని మనకంటే అడ్వాన్స్డ్ మనం అనుకుంటాం, కానీ మనకు 47లో అందరికీ ఓటు హక్కు వస్తే వాళ్ళకు 1960లో మహిళలకు, 62లో 60 తర్వాత వచ్చింది వాళ్ళకి. అది అంటే ఎట్లా చూసినా కూడా వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. ఎందుకంటే మన చైతన్యం కారణంగా. ఈ చైతన్యం ఒక భారతదేశానికి పరిమితం కాలేదు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మన దగ్గర జవహర్లాల్ నెహ్రూ, అమెరికాలో జాన్ ఎఫ్ కెన్నడీ ప్రెసిడెంట్గా ఉన్న రోజులు అవి. ఒక మంచి యువకుడు, నల్లజాతి యువకుడు. ఆయన బాగా కష్టపడి నేను చదివితే మిసిసిపి కాలేజీలోనే చదవాలి,
మన వాళ్ళు కూడా ఎస్, చదివితే జేఎన్యూలో చదవాలి ఎయిమ్స్ కాలేజీలో చదవాలి. అవి ఉంటాయి, కోరికలు ఉంటాయి కదా. అట్లాగా ఆయన కోరికతో ఎంట్రన్స్ రాసేసి గాట్ ఏ సీట్ ఇన్ మిసిసిపి యూనివర్సిటీ ఆఫ్ యుఎస్ఏ. అప్పటికి తెల్లవాళ్ళంతా ఇందులో నల్లవానికి అవకాశమే లేదు, ఓన్లీ వైట్స్, దిస్ కాలేజ్ ఇస్ ఫర్ వైట్స్, నో బ్లాక్ మనీ జరగడం అని చెప్పేసి పెద్ద గొడవలు జరుగుతుండేవి. అప్పటికి ఈయన వాళ్ళు అడ్డుకున్నారు, అడ్మిషన్ నాడే అడ్డుకున్నారు. ఆయన వాళ్ళు ఎంత రిసిస్ట్ చేస్తుంటే అంత పట్టుదలగా నేను ఇక్కడే చదువుతాను అని కొట్టారు ఆయన కొడితే ఆయన పోలీస్ సహాయం తీసుకున్నారు, పోలీసులు వచ్చిందని అడ్మిషన్ ఇప్పిస్తున్నారు. కానీ రోజొక్క సమస్య ఎత్తుకున్నది కాలేజీ పోవడానికి, చంపేయడానికి వాళ్ళు మునుకున్నారు. అప్పుడు ఆయన స్టేట్ గవర్నమెంట్ పోలీసుని ఇచ్చింది. పోలీసుని ఇస్తే విద్యార్థులంతా ఒకటే పోలీసుని ధరించారు. అది ఎంత దూరం పోయిందంటే 31,000 మంది పోలీసులు క్యాంపస్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అప్పుడు అక్కడ బయట కూర్చోమని కాదు, ఇంకా అప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. చేతులు వేస్తే ఆయన జేమ్స్ మెరిడిత్ హీ వాజ్ నాట్ అఫ్రైడ్, భయపడలేదు. జేమ్స్ మెరిడిత్ హీ వాజ్ నాట్ అఫ్రైడ్, భయపడకుండా ఇంకా తీవ్రతం చేసుకొని చేసి he wrote to the federal government, John F. Kennedy, ఎస్, యంగ్ డైనమిక్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన ఏం చేస్తున్నాడంటే అసలు వీళ్ళు చదువుకోవడమే రేర్ అవకాశం వచ్చిందంటే మనం ఇవ్వాలని చెప్పేసి చదువు పూర్తయ్యేంత వరకు ఫెడరల్ పోలీస్ని ఇచ్చి ఆయన డిగ్రీ పూర్తి చేసిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ జేమ్స్ మెరిడిత్ ఈజ్ స్టిల్ అలైవ్. ఆయన బతుకున్నాడు, బహుశా 90 ఏళ్ళ పైన ఉన్నాడు. చాలా నవ్వుతూ మాట్లాడతారు హాయిగా. ఆయన డిగ్రీ వచ్చిన రోజు నాడు ఈయన ఒక పద్యం రాస్తున్నాడు. అసలు ఒక మహబాద్లో మామూలుగా ఒక అయ్యవార్ల కుటుంబంలో పుట్టి తిండికి కటకట ఆడినటువంటి ఆయన మనసులో ఇంత దేశభక్తి ఏంటి? ఫస్ట్ దేశభక్తి కోసం ఆ పాట రాసినందుకే, పద్యం రాసినందుకే చంపబడే అంత దూరం వెళ్ళిపోయాడు. 40 గుర్రాల మీద సైనికులు వెంట పడితే గారు అడవిలో పారిపోయింది. ఆయన పోయి మళ్ళీ ఆగింది ఎక్కడ ఆగిందా? ఆగలేదు. అమెరికాలో ఈ సంఘటనను చూసి ఆయన మీద ఎంత గొప్పగా ఉందంటే అది నల్లని వాడ బాగుంటాడు ఆయన. మన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లా ఉంటాడు ఆయన. నేను చూసాను ఫోటో కూడాను. నల్లని వాడ, జ్ఞాననయ నమ్ముల వాడ. అసలు ఈ ప్రయోజనం ఎవరు జరిగిన ఇంతవరకు? నల్లని వాడు, పద్మనయ నమ్ముల వాడు, కృపారసంబుపై జిల్లేడు వాడు అని రాసినారు బ్రహ్మరిపోతన గారు. అట్లాగే మళ్ళీ కూడా రాసింది మొల్లగట్ని. నల్లని వాడు, పద్మనయ నమ్ముల వాడు, మహాసుగంబులను విల్లును దాల్చువాడు, కడు విప్పగు వక్షము వాడు అని ఆమె రాముని రాసింది మళ్ళా. కానీ ఇన్నది అద్భుతంగా ఉంది. నల్లని వాడు, జ్ఞాననయ నమ్ముల వాడు, మనస్సు లోపలను తెల్లని వాడు, హింసను వధించిన నల్లని వాడు, శాంతిపై జల్లెడు వాడు, తెల్లని విషమ్మునకు విరుగైన వాడు, నా ఉల్లములోని వాడ పదవోయి విశాల ప్రభా పదముపై. అంటే భవిష్యత్ అంతా మనదే అంటే దేర్ వోంట్ బి ఎనీ డిస్పారిటీ. నీలాంటి ముందు చూపు గల, ధైర్యం గల, సాహసోపేతమైన, చదువుకోవాలనే కోరిక గల వాళ్ళదే ప్రపంచం కాలం అని నాకు తెలిసిన ఏ కవి మాత్రం అమెరికాలో ఉన్న ఒక సంఘటన తీసుకొని అందులో ఒక నల్లజాతీయం తీసుకొని మనం ఒక రకంగా ఆరాధించినంత ఉంది. కానీ అది ఆరాధన అనను. దానివల్ల ప్రభావితమై ప్రపంచాన్ని ప్రభావితం చేయడం కోసం రాసినటువంటి పద్యం అది. ఎవరైనా చదివి తీరవలసిన పద్యం. నేను మళ్ళీ నీకు, సిన్స్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, నీకు బాగా అభిరుచి ఉంది కనుక మళ్ళీ ఒకసారి చదివి నీకు మళ్ళీ ఒకసారి చెప్తానని, నువ్వు నన్ను ప్రశ్నించి నా నుంచి తోడేందుకు ప్రయత్నం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ వల్ల నేను కూడా ఐ విల్ బెనిఫిట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్.